ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికి? ఓకే రైట్. సో నిన్న క్లాస్ లో మనం స్టాక్ అప్లికేషన్ స్టార్ట్ చేసాము. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం చెప్పుకున్న 4 అప్లికేషన్స్: బ్యాలెన్సింగ్ ద సింబల్స్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్, అండ్ లాస్ట్ వన్ ఇస్ ద ఫంక్షన్ కాల్స్. ఓకే, సో వీటిల్లో మనం నిన్న క్లాస్ లో బ్యాలెన్సింగ్ ద సింబల్ చూసాము. అలానే ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి 3 ఫార్మాట్స్, ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ గురించి చూసాము. సో ఇక ఈ రోజు మనం సెకండ్ అప్లికేషన్ అయినటువంటి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాస్, ఇది మనకి సెకండ్ అప్లికేషన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్. ఓకే, సో మన క్యాలిక్యులేటర్ లో కానీ సిస్టమ్ లో కానీ మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ ని ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు, అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సిస్టమ్ దాన్ని పోస్ట్ ఫిక్స్ లో మార్చుకుంటది. సో ఆల్రెడీ మన దగ్గర పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కనుక అవైలబుల్ గా ఉంది అనుకుంటే, మన దగ్గర రెడీగా ఉంది అనుకుంటే, దాన్ని మనం ఎలా ప్రాసెస్ చేయాలి. ఓకే, సో స్టాక్ సహాయంతో మనం ఎలా దాన్ని రన్ చేసి అవుట్పుట్ అనేది చూడాలనేది ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ మీకు శాంపుల్ గా బ్రీఫ్ గా చూపించాను, ఈ రోజు డీటెయిల్ గా చూద్దాం. సో ఆల్రెడీ మనం నేను చూసినట్లుగా, సో 2 + 3 + 2 3 2 3 ఇవన్నీ మనకు ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్. సో ఫస్ట్ వన్ ఏమంటారమ్మా? ఇన్ఫిక్స్. ఓకే, రెండో దాన్ని ప్రిఫిక్స్. మూడోది పోస్ట్ ఫిక్స్. సో ఈ మూడోది అయినటువంటి ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఈ నోటేషన్ లో కనుక మనకి ఎక్స్ప్రెషన్ ఉంటే దాని ద్వారా మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే, సో అంతకంటే ముందుగా ప్రొసీజర్ నోట్ చేసుకున్నాం అందరూ. ప్రొసీజర్, ఓకే, ఎలా ఎవాల్యుయేషన్ చేయాలి అనే దానికి ప్రొసీజర్ అన్నమాట, నోట్ చేసుకోండి. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ రాశారు కదా, ఆల్రెడీ మీకు ఎక్స్ప్రెషన్ ఫార్మాట్స్ తెలుసు. ఫస్ట్ నోట్ డౌన్ ద ప్రొసీజర్. నోట్ చేసుకోండి ప్రొసీజర్. ఓకే, సో ఫస్ట్ స్టెప్, రీడ్ అండ్ ఇన్పుట్. ఇన్పుట్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ప్రెషన్ ఉండేది కదా, ఎక్స్ప్రెషన్ లో మనకి వాల్యూస్, ఆపరేటర్స్ అన్ని ఉంటాయి. సో ఒక్కొక్కటి మనం రీడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, రీడ్ అండ్ ఇన్పుట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ. రీడ్ అండ్ ఇన్పుట్. సెకండ్ స్టెప్, if it is a value, then push it into stack. If it is a value, then push it into stack. మనం రీడ్ చేసిన ఇన్పుట్ కనుక వాల్యూ అయితే, అంటే 2 3 4 5 6 అలాంటి నంబర్స్ కనుక అయితే దాన్ని స్టాక్ లోకి పుష్ చేయండి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, if it is an operator, మనం రీడ్ చేసుకున్న కనుక ఒక ఆపరేటర్ అయితే, then if it is an operator, then ఇక్కడ మనం కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. మనం రీడ్ చేసిన కనుక ఆపరేటర్ అనుకోండి, ఇప్పుడు ఆపరేటర్ అంటే ఏం చేయాలి, మనం ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి కదా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే పాప్ 2 values ఫ్రమ్ ద స్టాక్. స్టాక్ నుంచి 2 వాల్యూస్ ని పాప్ చేయండి. ఓకే, సో ఏ వాల్యూస్ ని పాప్ చేయాలి స్టాక్ నుంచి? ఎక్కడున్న వాల్యూస్ ని పాప్ చేయాలమ్మా స్టాక్ లో? ఫస్ట్ 2 వాల్యూస్. ఫస్ట్ 2 వాల్యూస్ అంటే స్టాక్ లోకి ఇన్సర్ట్ చేసిన ఫస్ట్ 2 వాల్యూసా? టాప్ లో ఉన్న 2 వాల్యూస్ ని బయటికి లాగాలి. ఎందుకంటే పాప్ ఆపరేషన్ అనేది మనకి టాప్ నుంచి ఎలిమెంట్ తీసేస్తుంది కాబట్టి టాప్ లో ఏవైతే 2 ఎలిమెంట్స్ ఉంటే వాటిని మనం పాప్ చేస్తాం. ఓకే రైట్, సో 2 వాల్యూస్ తీయాలి. సెకండ్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఆపరేటర్ ఉందో దాన్ని పెర్ఫార్మ్ చేయాలి. సో పెర్ఫార్మ్ ది ఆపరేషన్
పెర్ఫార్మ్ ది ఆపరేషన్. సో ఆ పాప్ చేసిన 2 వాల్యూస్ మీద ఏ ఆపరేటర్ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, స్టార్ అయితే స్టార్, ఏ ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేస్తాము. చేసిన తరువాత మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే పుష్ ద రిజల్ట్ ఇంటూ స్టాక్. ఇది ఖచ్చితంగా మర్చిపోకుండా చేయాలి. ఓకే, 2 వాల్యూస్ తీసాము, వాటి మీద ఆపరేషన్ చేసాము. సపోజ్ 2 3 వాటి మీద ప్లస్ 2 + 3 చేసాము. చేసిన తర్వాత 5 వచ్చింది కదా, ఆ 5 ని మర్చిపోకుండా మనం తిరిగి మళ్ళీ స్టాక్ లోకి పంపించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే వచ్చిన రిజల్ట్ ని స్టాక్ లోకి మళ్ళీ తిరిగి పంపించాలి. ఓకే, సో ఇదంతా ఎప్పుడు చేయాలంటే ఈ 3 స్టెప్స్ మనం రీడ్ చేసిన ఇన్పుట్ కనుక ఆపరేటర్ అయితే. ఓకే, మనం రీడ్ చేసిన ఇన్పుట్ కనుక ఆపరేటర్ అయితే ఈ 3 స్టెప్స్ మనం పెర్ఫార్మ్ చేయాలి. మనం రీడ్ చేసిన ఇన్పుట్ కనుక వాల్యూ అయితే ఆ వాల్యూని స్టాక్ లోకి పుష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, మేజర్ ఫోర్త్ స్టెప్, రిపీట్ ద అబౌవ్ 3 స్టెప్స్. Repeat the above 3 steps until input is complete. Repeat the above 3 steps until input is complete. Input complete అయ్యేంత వరకు కూడా పైన చెప్పిన ఈ 3 స్టెప్స్ ని మనం రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి. ఓకే, repeat the above 3 steps until input is complete. And last step, fifth step, final value of the expression will be at the first location of the stack. Final value of the expression will be at the first location of the stack. Okay, final value of the expression will be at the first location of the stack. ఇవి మనం చేయాల్సిన 5 మేజర్ స్టెప్స్. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మనం చేయాల్సిన స్టెప్స్ ఇవన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక ఇన్పుట్ ని రీడ్ చేసుకోవాలి. ఓకే, సో మన ఇన్పుట్ ని రీడ్ చేసుకున్న తర్వాత ఆ ఇన్పుట్ అనేది కనుక ఒక వాల్యూ అయితే, ఒక నంబర్ అయితే మనం దాన్ని స్టాక్ లోకి పుష్ చేయాలి. సపోజ్ మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ కనుక ఆపరేటర్ అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 2 వాల్యూస్ ని పాప్ చేసి బయటకు తీసుకురావాలి. వచ్చిన తర్వాత ఆ రెండింటి మీద ఏదైతే ఇప్పుడు ఆపరేటర్ మనం చూసామో ఆపరేటర్ తో ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ పెర్ఫార్మ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ ని తిరిగి మళ్ళీ స్టాక్ లోకి పంపించాలి. ఓకే, సో ఈ పైన చెప్పుకున్న ఈ 3 స్టెప్స్ ని మనం రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా చేయాలి అంటే మన ఇన్పుట్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేంత వరకు. రైట్, సో ఇన్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత టోటల్ గా మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఫైనల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే స్టాక్ లో ఉన్నటువంటి ఫస్ట్ లొకేషన్ లో. ఓకే, ఇక మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మనకి స్టాక్ లో ఒకే ఒక వాల్యూ మిగలాలి. గుర్తుపెట్టుకోండి, మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టాక్ లో మనకి ఒకే ఒక వాల్యూ మిగలాలి. దట్ వాల్యూ ఇస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఓకే, సో మీరు ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా స్టాక్ లో 2 నంబర్స్ 3 నంబర్స్ అలా మిగిలినాయి అంటే మీరు ఎక్కడో ఏదో తప్పు చేసినట్లే. ఓకే, ఫైనల్ గా మనకి ఒకే ఒక వాల్యూ మిగలాలి స్టాక్ లో, అప్పుడే మనం కరెక్ట్ గా చేసినట్లు. సో దట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ. ఓకేనా, ప్రొసీజర్ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగేస్తున్నా. ప్రొసీజర్ అర్థమైంది కదా, చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. క్లియర్ అయినా? నెక్స్ట్ వెళ్దామా? ఓకే, సో ఈ ప్రొసీజర్ ని ఉపయోగించుకుంటూ ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, తర్వాత కొంచెం పెద్ద ఎగ్జాంపుల్కి వెళ్దాము. నిన్న మనం చూసినటువంటి ఎగ్జాంపుల్ ని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ నోటేషన్ లో చూద్దాం. 2 3 4 స్టార్ ప్లస్. కన్సిడర్ దిస్ ఈస్ ద ఇన్పుట్ గివెన్ టు అస్. మనకి ఇచ్చిన ఇన్పుట్ అది. దిస్ ఈస్ ఎ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఆపరేటర్స్ అనేవి చివరిలో వస్తున్నాయి కాబట్టి దిస్ ఈస్ ఎ పోస్ట్ ఫిక్స్. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ చేయాలంటే మనకి స్టాక్ సహాయం అవసరం కాబట్టి ఒక ఎంటీ స్టాక్ తీసుకోండి. ఓకే, సో ఒక ఎంటీ స్టాక్ తీసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఇన్పుట్ ని రీడ్ చేయండి. సో రీడ్ చేసినప్పుడు
మనకి ఫస్ట్ ఏ వాల్యూ వస్తుంది, రీడ్ అని పిలిచాము, రీడ్ అని పిలిచినప్పుడు ఫస్ట్ ఏం వస్తుంది, 2 వస్తుంది. ఓకే, సో 2 అనేది వాల్యూనా ఆపరేటరా? వాల్యూ. సో మన ప్రొసీజర్ ప్రకారం రీడ్ చేసుకున్న కనుక వాల్యూ అయితే మనం ఏం చేయాలి, పుష్ చేయాలి. వెరీ గుడ్. సో 2 అనేది వాల్యూ కాబట్టి పుష్ 2, ఆ 2ని మనం స్టాక్ లోకి పుష్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అగైన్ రీడ్ ద ఇన్పుట్. సో ఈసారి రీడ్ చేసుకుంటే మనకి 3 వస్తుంది. సో నెక్స్ట్ ఇది 3 అన్నమాట. ఓకే, ఇది కూడా వాల్యూనే కాబట్టి పుష్ ఇట్. సో పుష్ చేసినప్పుడు సో ఫస్ట్ ఆల్రెడీ 2 ఉంది, దాని మీదకి 3 వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ రీడ్ అనదర్ ఇన్పుట్. సో ఈసారి మనం రీడ్ చేసుకుంటే వచ్చేది 4. సో 4 అనేది కూడా వాల్యూ కాబట్టి పుష్ ఇట్. సో పుష్ చేసుకుంటే మనకి స్టాక్ లో ఆల్రెడీ 2 ఉంది, 3 ఉంది, ఇప్పుడు 4 వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ నౌ రీడ్ అనదర్ ఇన్పుట్. సో ఈసారి మనం రీడ్ చేసుకుంటూ వచ్చేది స్టార్. ఓకే, సో స్టార్ అనేది మనకి ఆపరేటరా వాల్యూనా? ఆపరేటర్. సో ఆపరేటర్ వచ్చినప్పుడు మనం 3 సింపుల్ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? పాప్ చేయాలి ఫస్ట్ 2 వాల్యూస్ టాప్ నుంచి. వెరీ గుడ్. సో ఫస్ట్ 2 వాల్యూస్ ని పాప్ చేయాలి. సో ఫస్ట్ టైం పాప్ అని పిలిస్తే నాకు ఏ వాల్యూ బయటకు వచ్చింది? 4. నెక్స్ట్ టైం పాప్ అని పిలిస్తే 3. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఆపరేషన్ చేయాలి కదా, గుర్తు పెట్టుకోండి. మనం ఇప్పుడు ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాల్సింది స్టార్. నేను ఇక్కడ డీటెయిల్ గా రాస్తున్నాను స్టార్. ఓకే, సో స్టార్ ఈజ్ ఏ బైనరీ ఆపరేటర్, అంటే దానికి 2 వాల్యూస్ కావాలి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉండాలి, రైట్ సైడ్ ఒకటి ఉండాలి. ఎప్పుడైనా మీరు పాప్ ఆపరేషన్ చేసి ఎక్స్ప్రెషన్ వాల్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే మీరు పాప్ చేస్తారో దాన్ని రైట్ సైడ్ పెట్టండి, సెకండ్ మీరు పాప్ చేసిన దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టండి. ఈ ఒక్క ప్రిన్సిపల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏదైతే పాప్ చేస్తారో దాన్ని తీసుకొచ్చి రైట్ సైడ్ పెట్టండి, సెకండ్ టైం పాప్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆపరేషన్ కాబట్టి రైట్ సైడ్ ఆపరెంట్ గా దాన్ని పంపించండి, 3ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ ఇవ్వండి. ఓకే, సో 3 స్టార్ 4 పెర్ఫార్మ్ చేయండి. సో 3 స్టార్ 4 పెర్ఫార్మ్ చేస్తే మనకి 12 వస్తుంది. ఓకే, సో ఆ 12 ని మళ్ళీ స్టాక్ లోకి పుష్ చేయాలి, అది మర్చిపోకూడదు. మనం రిజల్ట్ వచ్చిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు పుష్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనకి జరుగుతుంది చూడండి. నేను మనం రాసిన స్టెప్స్ లో దిస్ ఈస్ ద ఫస్ట్ సింపుల్ స్టెప్ వి పెర్ఫార్మ్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ సింపుల్ స్టెప్. ఆ వచ్చిన రిజల్ట్ మనం క్యాలిక్యులేట్ చేసాము. అండ్ థర్డ్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే వచ్చిన రిజల్ట్ ని ఖచ్చితంగా మనం పుష్ చేయాలి, స్టాక్ లోకి మళ్ళీ నెట్టాలి. సో వీ హ్యావ్ టు పుష్ ఇట్. సో పుష్ చేసినప్పుడు స్టాక్ లో మనకి ఆల్రెడీ 2 ఉంది. సో 3, 4 వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి ఇంతవరకే ఉంటది స్టాక్. ఓకే, సో 12 ని పుష్ చేయమంటే ఇక్కడికి పుష్ చేస్తాం. ఓకేనా, సో ఇది అర్థమైంది కదమ్మా. ఆపరేటర్ వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాల్యూస్ అనేవి డైరెక్ట్ గా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆపరేటర్ వచ్చినప్పుడే జాగ్రత్తగా పెర్ఫార్మ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఇన్పుట్ ని రీడ్ చేసుకున్నాము, వాల్యూ కాబట్టి పుష్ చేసాము, వాల్యూ కాబట్టి పుష్ చేసాము, వాల్యూ కాబట్టి పుష్ చేసాము. ఇప్పుడు స్టార్ వచ్చింది. సో స్టార్ అనేది ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే 2 పాప్ ఆపరేషన్ చేయాలి. సో 2 సార్లు పాప్ చేయాలి. సో ఫస్ట్ టైం పాప్ చేసినప్పుడు స్టాక్ లో 4 ఉంది కాబట్టి 4 వస్తుంది, సెకండ్ టైం పాప్ చేసినప్పుడు 3 వస్తుంది. అంతవరకు ఓకే. నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఆపరేటర్ మనం ఇక్కడ ఎన్కౌంటర్ చేసామో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. ఓకే, పెర్ఫార్మ్ చేద్దాం స్టార్ ని. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ 2 వాల్యూస్ ని జనరల్ గా మనకు వచ్చేవన్నీ కూడా బైనరీ ఆపరేటర్స్, అంటే 2 వాల్యూస్ అవసరం అవుతుంది. సో దేన్ని లెఫ్ట్ సైడ్ ఉంచాలి, దేన్ని రైట్ సైడ్ ఉంచాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. దానికి మన సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఏదైతే మీరు ఫస్ట్ పాప్ చేస్తారో దాన్ని రైట్ సైడ్ ప్లేస్ చేయండి, ఏదైతే సెకండ్ టైం పాప్ చేస్తారో దాన్ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ మనం 4 పాప్ చేసాం కాబట్టి అది రైట్ సైడ్ వస్తుంది, 3 మనం సెకండ్ పాప్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, పెట్టేసిన తర్వాత ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయండి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. 3 స్టార్ 4 అంటే 12 అయిపోయింది.
థర్డ్ స్టెప్ ఏంటి, వచ్చిన రిజల్ట్ ని స్టాక్ లోకి పుష్ చేయాలి. ఓకే, ఈ 12 ఏదైతే ఉందో ఈ 12 మళ్ళీ తిరిగి స్టాక్ లోకి పంపించాలి. ఇదిగోండి పంపించేసాం. ఇంతటితో స్టార్ వచ్చినప్పుడు జరగాల్సిన స్టెప్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. స్టార్ అంటే ఆపరేటర్ అన్నమాట. ఇక్కడ ఆపరేటర్ వచ్చినప్పుడు జరగాల్సిన 1 2 3 స్టెప్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్లియరా? అర్థమైంది సార్. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇన్పుట్ ని రీడ్ చేసుకుంటాము. ఓకే, ఇది ఇలానే ఉంచుతాను. జస్ట్ మీకు పైన రాసుకున్నారు కదమ్మా, రాసుకుంటా ఉన్నాను మొత్తం కూడా. నోట్ చేసుకుంటున్నారా? ఓకే, సో నేను పై వరకు అరేంజ్ చేస్తాను. ఓకే, సో స్టార్ ఇంతటితో అయిపోయింది కాబట్టి ఐ గో ఫర్ అనదర్ ఇన్పుట్. నెక్స్ట్ ఇప్పుడు మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ ఏంటంటే ప్లస్ వస్తుంది. ఓకే, నేను ఇది లైన్ కొట్టేస్తాను, ఇది ఇంతవరకు మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సారీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను రీడ్ చేసుకునేది ప్లస్. సో ప్లస్ అనేది కూడా మనకి ఆపరేటర్ వాల్యూనా? ఆపరేటర్. సో అగైన్ పెర్ఫార్మ్ 2 పాప్ ఆపరేషన్. సో ఫస్ట్ టైం పాప్ చేస్తే ఏమొస్తుంది బయటికి? 12. సెకండ్ టైం పాప్ చేస్తే 2. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ప్లస్ పెర్ఫార్మ్ చేయాలి కదా. చూడండి రాస్తున్నాను, ప్లస్ ఇక్కడ రాసుకుంటున్నాను. సో ప్లస్ కి లెఫ్ట్ సైడ్ ఏముండాలి? 2. ఎందుకంటే చెప్పాను కదా, ఏదైతే మనం ఫస్ట్ పాప్ చేసినప్పుడు వచ్చే ఫస్ట్ వాల్యూ రైట్ సైడ్ కి పంపించాలి కాబట్టి 12 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వస్తుంది. ఓకే, పెర్ఫార్మ్ చేయండి. 2 + 12 అంటే 14. ఓకే, సో ఇప్పుడు వచ్చిన 14 ని పుష్ చేయండి. సో స్టాక్ లో నుంచి 2 12 ఆల్రెడీ వెళ్ళిపోయినాయి కాబట్టి స్టాక్ అనేది ఖాళీగా ఉంటది, దాంట్లో ఏం ఎలిమెంట్స్ ఉండవు. ఇప్పుడు వచ్చిన 14 ఇక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రీడ్ చేసుకోవడానికి ఇన్పుట్ ఉందా మనకి? నో. సో ఇన్పుట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇన్పుట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ స్టెప్ ఏంటంటే, సో స్టాక్ లో ఫస్ట్ లొకేషన్ లో ఉండే వాల్యూని మన ఫైనల్ వాల్యూ. ఓకే, జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత స్టాక్ లో ఎన్ని వాల్యూస్ మిగిలినాయి. ఇక్కడ మనకు ఒకటే వాల్యూ మిగిలింది, అది కూడా ఫస్ట్ లొకేషన్ మిగిలిపోయింది. సో ఫైనల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ 14. ఫైనల్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ 14 అని లాస్ట్ స్టెప్ ఒకటి రాస్తాం అన్నమాట. ఓకేనా, అర్థమైందా నాన్న? ఓకే, నోట్ చేసుకోండి. చాలా సింపుల్ గా ఉంటది, కొంచెం కాషియస్ గా ఆపరేటర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో లాస్ట్ గా మనం ప్లస్ ని రీడ్ చేసుకున్నాము. ఆపరేటర్ కాబట్టి 2 పాప్ ఆపరేషన్స్ చేసాము. సో ఫస్ట్ పాప్ చేసిన దాన్ని రైట్ సైడ్ పెట్టాలి, సెకండ్ పాప్ చేసిన దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టాలి. 2 + 12 = 14. ఈ వచ్చిన రిజల్ట్ ని అగైన్ స్టాక్ లోకి పుష్ చేయాలి. ఓకే, సో ఇక్కడతో మనకి ఇన్పుట్ అయిపోతుంది కాబట్టి ఇన్పుట్ అయిపోయే టైంకి స్టాక్ లో చివరిగా ఏదైతే మిగిలి ఉంటుందో దటే మన ఫైనల్ వాల్యూ. సో ఫైనల్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ 14. క్లియర్? ఓకేనమ్మా, ఎగ్జాంపుల్ మొత్తం మీరు నోట్ చేసుకున్నారు కదా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. నెక్స్ట్ పెద్ద ఎగ్జాంపుల్స్ కి వెళ్తాం మనం. ఎనీవన్ ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు అన్న. మీరు అందరు నోట్ చేసుకున్నారు కదా, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఓకేనమ్మా, అయితే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పెద్దది మనకి ఇంపార్టెంట్ అనమాట, మీకు చేయాల్సింది కూడా చాలా ఉంటుంది దీంట్లో. ఓకే, ఐఎమ్ క్లియరింగ్ ద స్క్రీన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చేయబోతుంది 6 5
2 3 plus 8 star plus 3 plus star. Okay, so ఇది మన నెక్స్ట్ ఇన్పుట్ 6523 plus 8 star plus 3 plus star. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మీరు కూడా ప్యారలల్ గా చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్ వస్తే ఇక్కడ చూడండి. సో ఇనిషియల్ గా మనం స్టాక్ ఒకటి తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇన్పుట్ ని రీడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మన ఇన్పుట్ ని రీడ్ చేసుకుంటే 6 వస్తుంది. రీడ్ చేసినప్పుడు 6 వస్తుంది. 6 అనేది వాల్యూ కాబట్టి నేను పుష్ చేస్తాను. మీరు చేసేయండి, ప్యారలల్ గా మీరు చేసేస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్ వస్తే అప్పుడు మీరు స్క్రీన్ కల్లే చూడండి. ఓకే, సో 6. నెక్స్ట్ I read next value. Next value is 5. అది కూడా వాల్యూనే కాబట్టి మనం పుష్ చేస్తాం. సో పుష్ చేసినప్పుడు సో ఆల్రెడీ 6 ఉంది, దాని మీద 5 వెళ్తుంది. నెక్స్ట్ రీడ్ ద నెక్స్ట్ ఇన్పుట్. నెక్స్ట్ ఇన్పుట్ మనకి 2 వస్తుంది, అది కూడా వాల్యూనే కాబట్టి పుష్ చేస్తాము. ఓకే, సో ఆల్రెడీ 6 ఉంది, 5 ఉంది, 2 పుష్ అవుతుంది. నెక్స్ట్ రీడ్, నెక్స్ట్ ది 3 వస్తుంది మనం రీడ్ చేస్తే. ఓకే, సో అగైన్ ఈ వాల్యూ కాబట్టి పుష్ చేస్తాము. ఆల్రెడీ 6 ఉంది, 5 ఉంది, 2 ఉంది, ఇప్పుడు 3 వెళ్తుంది. ఇప్పుడు స్టాక్ లో టోటల్ గా 4 వాల్యూస్ ఉన్నాయి, 6 5 2 3. ఓకే, నెక్స్ట్ రీడ్ చేసినప్పుడు ఈసారి మనకు వచ్చేది ప్లస్. సో ప్లస్ అనేది ఆపరేటర్ కదా, సో వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ 2 పాప్ ఆపరేషన్స్. ఓకే, ఒకసారి పాప్ చేస్తే వి గెట్ 3, సెకండ్ టైం పాప్ చేస్తే వి గెట్ 2. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మ్ ది ఆపరేషన్. సో ప్లస్ కదా, సో 3 ని ఇట్ సైడ్ తీసుకురావాలి, 2 ని ఇట్ సైడ్ ఉంచాలి. 2 + 3 చేస్తే 5 వస్తుంది. దాన్ని ఇప్పుడు పుష్ చేసేయండి. పుష్ 5. సో పుష్ చేస్తే స్టాక్ లో ఆల్రెడీ 6 ఉంది, 5 ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ 2 + 3 చేస్తే 5 వచ్చింది కదా, దాన్ని పుష్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ రీడ్ చేసినప్పుడు వి గెట్ 8. ఓకే, సో 8 అనేది వాల్యూ కాబట్టి పుష్ చేసేసేయండి. సో పుష్ చేస్తే ఆల్రెడీ 6 ఉంది, 5 ఉంది, 5 ఉంది, ఇప్పుడు 8 వెళ్తుంది పైకి. ఓకే, నెక్స్ట్ రీడ్ చేస్తే ఐ గెట్ స్టార్. ఓకే, సో స్టార్ అనేది ఆపరేటర్ కాబట్టి ఐ పెర్ఫార్మ్ 2 పాప్ ఆపరేషన్స్. ఒకసారి పాప్ చేసినప్పుడు 8 వస్తుంది, ఇంకొకసారి పాప్ చేసినప్పుడు 5 వస్తుంది. ఓకే, సో స్టార్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ చేసిన దాన్ని రైట్ సైడ్ తీసుకొస్తాను, సెకండ్ చేసిన లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. 40. సో పుష్ దట్ వాల్యూ. సో ఆల్రెడీ స్టాక్ లో 6 ఉంది, 5 ఉంది, ఇప్పుడు 40 వచ్చింది కాబట్టి 40 పంపిస్తాను. ఓకే అమ్మా, సో కంటిన్యూ చేయండి. నాకు తెలిసి మీ అందరికి అర్థమవుతూ ఉంటుంది ప్రాసెస్. కంప్లీట్ చేయండి అమ్మా.
ఓకేనమ్మా, ఇంతవరకు మీరు చేసేస్తే కనుక ఏం డౌట్ లేకపోతే నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ రీడ్ చేస్తే ఐ గెట్ ప్లస్, మళ్ళీ ఆపరేటర్ వచ్చింది. సో మళ్ళీ ఆపరేటర్ కాబట్టి ఐ పెర్ఫార్మ్ అగైన్ 2 పాప్ ఆపరేషన్స్. ఫస్ట్ టైం పాప్ చేస్తే 40 వస్తుంది, సెకండ్ టైం పాప్ చేస్తే 5 వస్తుంది. ఓకే, సో అగైన్ ఐ హావ్ టు పెర్ఫార్మ్ ది ప్లస్. సో 45 is equals to 45. సో వాల్యూ కాబట్టి పుష్ చేయాలి, వచ్చిన రిజల్ట్ పుష్ చేయాలి కాబట్టి సో స్టాక్ లో ఆల్రెడీ 6 ఉంది, ఇప్పుడు 45 వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి రీడ్ చేస్తే వచ్చేది 3 అంటే మనకి వాల్యూ కాబట్టి పుష్ చేయండి. ఓకే, 6 ఉంది, 45 ఉంది, ఇప్పుడు 3 పుష్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తుంది నెక్స్ట్ రీడ్ నెక్స్ట్ ప్లస్. ఇప్పుడు ప్లస్ వచ్చింది, సో ఆపరేటర్ కాబట్టి 2 పాప్ ఆపరేషన్స్ చేయండి. ఫస్ట్ టైం పాప్ చేస్తే 3 వస్తుంది, సెకండ్ టైం పాప్ చేస్తే 45 వస్తుంది. సో ప్లస్ పెర్ఫార్మ్ చేయండి, is equals to 48. సో 48 అనేది రిజల్ట్ మనం పుష్ చేయాలి కాబట్టి పుష్ 48. ఓకే, ఆల్రెడీ 6 ఉంది, ఇప్పుడు 48 పంపిస్తాము. ఓకే, అండ్ లాస్ట్ కి స్టార్. సో స్టార్ ఆపరేషన్ చేసేయండి అన్న. స్టార్ ఆపరేషన్ చేస్తే మీకు 6 into 48 వస్తుంది. ఓకే, 288 సార్. వెరీ గుడ్ నాన్న. 288 is the result. 270 సూర్యహనుమాన్ ఒకసారి సరి చేసుకోండి అన్న. లాస్ట్ కి మనకి 6 into 48 ఉంటది. సో 288 is the result. Hmm, 288 is the result. ఓకే, సో ఈ విధంగా మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు, అంటే ఆ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఓకేనమ్మా, నేను క్లియర్ చేస్తున్నాను. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకుందరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు చేయాల్సింది 7 3 4 plus minus 2 4 5 divided by plus star 6 divided by 7 ప్లస్ ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 8 6 3 ప్లస్ స్టార్ 1 2 3
ఓకే, సో ఇవి రెండు మీరు సాల్వ్ చేయండి అన్న. రైట్, నేను మీకు అసైన్మెంట్స్ ఇస్తున్నాను కదా, అసైన్మెంట్స్ లో ఈ టాపిక్ దగ్గరికి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకో అసైన్మెంట్ మీకు అసైన్ చేస్తాను అప్లికేషన్స్ ది, అప్పుడు మీరు ఇవి సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ కొంతమంది సబ్మిట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ అసైన్మెంట్ ఏదైతే ఇచ్చానో స్టాక్ ఎడిటింగ్ సంబంధించి మనం చేసినటువంటి ఎక్సర్సైజ్ అది చాలా మంది సబ్మిట్ చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, రేపటి దాకా టైం ఉంది. సో రేపటి కల్లా మీరు సబ్మిట్ చేసేయాలి. అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ మండే ఈ అసైన్మెంట్ ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ మండే ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే ఈ రెండు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మీరు ఇవాల్యుయేట్ చేసి మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మీరు నోట్స్ నీట్ గా చేయండి. ఓకేనా, సో నోట్ చేసుకున్నారమ్మా? ఏమైనా డౌట్ అడగచ్చిన అన్న? ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మీరు ఎక్సర్సైజ్ లాగా మీరు సాల్వ్ చేసుకోవడానికి అనమాట. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్.